బల్గేరియా జ్యోతిష్యురాలు బాబా వంగా చెప్పింది నిజమవుతోందా? 2026లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా? ఈ ఏడాది ప్రారంభంలోనే జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది. బాబా వంగా చెప్పింది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయనే భయాందోళనలు కూడా మొదలయ్యాయి. 9/11 దాడులు, కోవిడ్-19 వంటి పరిణామాలను ముందే ఊహించిన బాబా వంగా 2026ను యుద్ధం, విధ్వంసం జరిగే సంవత్సరంగా అభివర్ణించారు. వెనిజులాపై అమెరికా సైనిక దాడి, రష్యా ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు, రష్యా చమురునాకులపై అమెరికా దాడులు, ఇరాన్లో పెరుగుతున్న అంతర్గత తిరుగుబాటు, తైవాన్పై చైనా సైనిక చర్యకు సిద్ధమవుతోందనే వార్తలు ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రీన్లాండ్పై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోప్ దేశాలపై కయ్యానికి సిద్ధమవుతున్నారు. కొలంబియా, మెక్సికో, క్యూబా వంటి దేశాలపై కూడా ట్రంప్ చర్యలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు లాటిన్ అమెరికా నుంచి యూరోప్ వరకు సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు బాబా వంగా చెప్పినట్టుగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని చాలామంది భయపడుతున్నారు. ప్రస్తుతం అమెరికా వాణిజ్య యుద్ధాలు, చమురు రాజకీయాలు, సరిహద్దు వివాదాలు, అంతర్గత తిరుగుబాట్లు ప్రపంచాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా కొలంబియా, అక్కడి నాయకులను హెచ్చరించారు. వారు క్యూబాతో పోరాడడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు లాటిన్ అమెరికా నుంచి యూరోప్ వరకు సాగుతున్న చమురు రాజకీయాలు, వాణిజ్య యుద్ధాలు ప్రపంచాన్ని యుద్ధం వైపు నడుపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బాబా వంగా జోస్యం ప్రకారం 2026లో ప్రకృతి వైపరీత్యాలతో పాటు భారీ సైనిక ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితులు శాంతి వైపు వెళ్తాయా, లేదా బాబా వంగా చెప్పినట్టుగా సర్వనాశనానికి దారితీస్తాయా అనేది కాలమే నిర్ణయిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.